పార్థు, భానుమతి వాళ్ళిద్దరైతే పెళ్ళికి గణపతి పూజ అవి చేస్తూ ఉంటారు. అది చూసి వాళ్ళ అమ్మా నాన్నలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక తాళి కట్టు నాయనా అని చెప్పేసి పంతులు గారు అనేసరికి పార్థు అయితే తాళి తీస్తూ ఉంటాడు. అదే టైంలో పోలీసులు అక్కడికి వస్తూ ఉంటారు. ఇక పార్థు అయితే పెళ్ళికి రెడీ అవుతూ తాళి కడుతూ ఉంటాడు. ఇక ఆపండి పెళ్ళి అని చెప్పేసి పోలీసులు అంటూ ఉంటారు. అలాగే వినగానే బలరాం వీళ్ళందరూ అయితే చూసి షాక్ అవుతూ ఉంటారు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక పోలీసులు పెళ్లి మండపం లోపలికి వచ్చి ఆపండి పెళ్ళి అనేది అంటూ ఉంటాడు. ఈ అమ్మాయికి ఇంకా మైనారిటీ తీరలేదు అని అనేసరికి పార్థు వాళ్ళ నాన్న భానుమతి వాళ్ళ నాన్న అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి మీరు మాట్లాడుతున్నది అని చెప్పేసి బలరాం అనేసరికి అవును, ఈ అమ్మాయికి మైనారిటీ తీరలేదు, ఇంకా 18 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు, కాబట్టి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును, ఏ పెళ్లి జరగడానికి వీల్లేదు, మైనారిటీ గల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏది ఒప్పుకోదు, మిమ్మల్ని జైల్లో పెడతాం అని చెప్పేసి అతను చాలా గట్టిగా అనేసరికి ఒరే పార్థు అని అంటూ ఉంటాడు. ఇక ఏంటి నాన్న చెప్పండి అని అంటే, ఈ పెళ్ళి ఎలా అవ్వదో నేను చూస్తాను, తాళి కట్రా అనేది అంటూ ఉంటాడు. భానుమతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక పోలీసులు వీళ్ళందరూ ఆడిన మాటలకైతే పార్థు అయితే తాళి తీసుకొని కట్టడానికైతే రెడీ అవుతూ ఉంటాడు. ఇక పోలీసులు అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక భానుమతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నా మెడలో తాళి కట్టేస్తారా ఏంటని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పార్థు అయితే ఎంత చెప్పినా సరే వినకుండా వాళ్ళ నాన్న చెప్పాడని భానుమతి మెడలో తాళి కట్టడానికైతే రెడీ అయిపోతూ ఉంటాడు. భానుమతి భయపడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది పార్థు చేస్తున్న పనికి.